దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా ఉన్నారండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ మనలో ప్రతి ఒక్కరిని ఎంతగానో కాపాడుచు దినదినము కూడా మనల్ని ఆశీర్వదిస్తున్నందుకే ఆయన కోట్లాది స్తోత్రాలు. అందరూ బాగున్నారు కదండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 19వ వచనం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీతిమంతులు ఎవరు? నీతిమంతులు చెడుతనాన్ని విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి పవిత్రంగా బ్రతికేవారు నీతిమంతులు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మరి నీతిమంతులు ఎవరనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనను అనుసరిస్తూ ఆయన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించేవారు, పరిశుద్ధతగా యథార్థతగా జీవించేవారు నీతిమంతులు. క్రీస్తు వారి రక్తంలో కడగబడి ఆయన బిడ్డలుగా జీవించేవారు నీతిమంతులు. నీతిమంతుల కంట కలుగు ఆపదలు అనేకములంట. మరి నీతిమంతులకి ఎందుకు వస్తాయి ఆపదలు అండి? మంచివారికి చెడ్డవారికి కూడా కష్టాలు సుఖాలు సమానమే. బ్రతుకు బండికి 2 చక్రాలు, సుఖ దుఃఖాలు. కాబట్టి మంచివారికి చెడ్డవారికి ఉంటాయి. అయితే ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు. అనేకములు నీతిమంతులకు వస్తాయంట ఆపదలు. ఒకే మార్గాన్ని వెళ్ళే వారికి ఆపదలు మరి చాలా రావచ్చు. అయినప్పటికీ ఇక్కడ దేవుడు అంటున్నారు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతో అద్భుతమైనటువంటి మాట చూడండి. ఎలాంటి కీడైనా సరే, ఎలాంటి ఇబ్బంది అయినా, వ్యాధి కావచ్చు, మరణకరమైన పరిస్థితికి దగ్గరైపోయిన భయంకరమైనటువంటి శోధనలు అనేకములు నీతిమంతుల మీద పడినప్పటికీ కూడా దేవుడు వాటన్నిటిలో నుండి వానిని విడిపిస్తారంట. ఎందుకంటే వారు పాపములో నుండి యథార్థమైనటువంటి హృదయాన్ని కలిగి ఉన్నారు. పాపములో నుండి బయటకు వచ్చారు, పాపాన్ని విడిచిపెట్టారు, నీతిగా జీవిస్తున్నారు. మరి ఎలాంటి కష్టం వచ్చినా దేవునిపై ఆధారపడి యథార్థతగా బ్రతకడం వల్ల దేవుడు వారిని విడిచిపెట్టే దేవుడు కాదు. ఎందుకంటే నీతిమంతులుగా జీవించి వారిని దేవుడు వారు చెయ్యి విడిచే దేవుడు కాదు. ఆపదలు అపాయాలు ఎన్ని శోధనలు వచ్చినా దేవుడు విడిచిపెట్టరు. రూతు చాలా మరి భక్తిపరురాలు. మోయాబు దేశంలో దేవుని ప్రేమ తెలియనటువంటి ఆ బిడ్డ నయోమితో మరి బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆమె కష్టపడడానికి ఇష్టపడ్డది, కానీ తన యవ్వన కాలాన్ని బట్టి తనను చూసుకుని అతిశయించి పాపం చేయాలనుకోలేదు. యథార్థతగా బ్రతికింది. కాబట్టి దేవుడు ఆ బిడ్డని మరి ఏ స్థలంలోకి అయితే వెళ్ళి పరగేరుకుందో ఆ స్థలానికి అధిపతి అయిపోయింది, బోయాజుకి భార్య అయిపోయింది. ఎంత అద్భుతం. కాబట్టి నీతిమంతులను దేవుడు విడిచిపెట్టరు. ఏ ఒక్కరు కూడా భయపడకండి. శ్రమల బాధలు వస్తే వాటిని ఎన్నిక చేయకండి, దేవునిపై ఆధారపడండి. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నువ్వు గొప్ప దేవుడు ప్రభువా. అవును తండ్రి, నీతిమంతులకు అనేక విధములైన ఆపదలు వస్తాయి, కానీ వాటన్నిటిలో నుండి విడిపిస్తానని వాగ్దానం చేస్తావు. అవును రాజా, మీరు విడిపించకపోతే మా బ్రతుకులు శిథిలమైపోయి ఉండును ప్రభువా. మీపై ఆధారపడిన వారి మా జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చేస్తున్నందుకే వేలాది కోట్లాది స్తోత్రాలు తండ్రి. చాలా అంటే చాలా నమ్మదగిన దేవుడు. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులను కాపాడండి. నీతిమంతులుగా బ్రతకడానికి ప్రతి ఒక్కరికి నేర్పించండి. పాపమును విడిచిపెట్టి పవిత్ర హృదయాలు కలిగి ఉండుటకు కృప చూపునైనా గొప్ప దేవ. స్వదేశాల బిడ్డలను కాపాడండి, ఎవరి బిడ్డలను కాపాడండి. కష్టాలు బాధలు ఇరుకు ఇబ్బందులు ఉన్న బిడ్డలకు విడుదల ఇవ్వండి. అనేక మంది అయ్యా విదేశాలను ఆశిస్తున్నారు, మార్గములు తెరవండి. ఎవరి హృదయాలు ఏ వాంఛలున్నాయో తీర్చి మీ ఆదరణ దీవెన ప్రతి ఒక్కరికి దయచేయండి. మీ కృప కాపుదలిచి మహిమ పొందు శక్తి కలిసేనామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.